తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖరారు చేసేసుకున్నాం. ఇష్టం లేనటువంటి వాళ్ళు జగన్ కోవర్టులుగా నేను భావిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొన్ని చోట్ల డిస్ప్యూట్స్ అయితే తెలుగుదేశం వాళ్ళు జనసేనని వాళ్ళని సరిగ్గా చూడలేదు, అవమానించారు అన్నటువంటిది ఉన్న అలాంటివన్నీ మీరు సర్దుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఒక కథ నడుస్తుంది. అయితే ఒక్క చోట మాత్రం తెగించారు, అది దెందులూరు. దెందులూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని ప్రభాకర్, సరే ఆయన భాష ప్రపంచంలో స్పెషల్, ఓ అయ్యన్న పాత్రుడు చింతమనేని, ఇటు పక్కన కొడాలి నాని భాష ఎట్లాంటిదో దానికి నాలుగింతలు. ఇంకా కొడాలి నాని కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతూ చంద్రబాబు నీళ్ళని తిడతాడు, వీళ్ళైతే అసలు పదం ప్రారంభంతోనే ఓ డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి చింతమనేని ప్రభాకర్కి క్రిందసారి పవన్ కళ్యాణ్ అక్కడ బస చేసినప్పుడు రాళ్ళు వేయించినటువంటి సంఘటన కూడా. బట్ అదే చింతమనేని మొదటిసారి పవన్ కళ్యాణ్కి భారీగా స్వాగతాలు పలికినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ చింతమనేనికి టికెట్ ఇవ్వడానికి వీలు లేదంటూ తీర్మానించడం తెలుగుదేశం పార్టీ జనసేనల మీటింగ్లో కీలకం. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ సీట్ ఇస్తే జనసేన పార్టీ సహకరించే ప్రసక్తి లేదు, చింతమనేని వద్దు అంటూ జనసేనకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. మరి అది అధిష్టానం ఒప్పుకుంటుంది, ఎందుకంటే చింతమనేని చాలా కీ పాయింట్ బాబుకి. ఏం చేస్తారో చూడాలి.